అల్పపీడన ప్రభావం ములుగు జిల్లాపై తీవ్రంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో తీసుకుంటున్న చర్యలకు సంబంధించి మరిన్ని వివరాలు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ను అడిగి తెలుసుకుందాం. దివాకర్ గారు, సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ములుగు జిల్లాలో ప్రస్తుతం వర్ష పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైంది సార్? మనకి ఆల్రెడీ నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, వాళ్ళ మంత్రివర్గం, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు అందరూ ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని ఎంటైర్ యంత్రాంగంని అప్రమత్తం చేయడం జరిగింది. మనకి 3 days తో పాటు అలర్ట్ ఉన్నది మన జిల్లాలో యాక్చువల్లీ. సో నిన్న రాత్రి చూసినట్లయితే మనకి వెంకటాపురము, మంగపేట, తాడ్వాయి మండలంలో దాదాపు 10 సెంటీమీటర్ నుంచి 20 సెంటీమీటర్ల వరకు రెయిన్ రావడం జరిగింది. బట్ మనకి గోదావరిలో కొంత ఫ్లో తక్కువ ఉండడం వల్ల ప్లస్ ఇంకా ట్యాంక్స్ కూడా కొంత 70% వరకే చాలా వరకు ఫిల్ అయ్యడం వల్ల మనకి పెద్ద ఇష్యూ ఏం కాలేదు. బట్ ఎంటైర్ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నామండి. మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు ఇప్పుడు. అయితే దివాకర్ గారు, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో మీరు అధికారిక యంత్రాంగానికి ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేశారు సార్? సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మనము ప్రతి గ్రామంలో ఒక 5-man కమిటీ లాగా చేశాము. అంటే రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, పోలీస్ శాఖ, అగ్రికల్చర్, మన ఇరిగేషన్ శాఖ అండ్ అవర్ కోర్ సర్వీసెస్, మన డ్రింకింగ్ వాటర్ కానీ, హెల్త్ కానీ, వీళ్ళందరూ అండ్ ఊర్లో ఉన్న ఒక 2 వాలంటీర్స్ తో పాటు ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటూ అందరూ ఊర్ల వారిగా, విలేజ్ వారిగా, గ్రామ వారిగా పాయింట్స్ ని ఐడెంటిఫై చేస్తూ, చెక్ చేస్తూ అప్రమత్తంగా ఉన్నారండి. ఎక్కడ ఏ ఇష్యూ అయినా ఇమ్మీడియట్లీ ఎంటైర్ యంత్రాంగం వెళ్లి అలర్ట్ గా దాన్ని సాల్వ్ చేసేలాగా మనము రెడీ ఉన్నాము. ఎంటైర్ యంత్రాంగం వాళ్ళకి సూచించిన ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ని పాటిస్తూ ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉన్నారు. సార్, అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను, ఏజెన్సీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారా? ఎన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు సార్? సో మనకి దాదాపు 65 విలేజెస్ అఫెక్ట్ అవుతుందండి. స్ట్రీమ్స్, వాగు వల్ల ప్లస్ మన గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కలిపి మనము 72 రీహాబిలిటేషన్ సెంటర్స్ ఐడెంటిఫై చేశాము. ఇప్పటి వరకు మనకి అంత పెద్ద ఎత్తున వాళ్ళని తీసుకుని వెళ్లి పెట్టేంత పరిస్థితి అయితే రాలేదు. కానీ ఆల్ ద రీహాబిలిటేషన్ సెంటర్స్ ఆర్ రెడీ అండ్ వీఆర్ యాక్టివ్ అండ్ అలర్ట్. సార్, అలాగే పునరావాస కేంద్రాలకు సంబంధించి హెల్ప్ లైన్ ఏమైనా ఏర్పాటు చేశారా సార్? అవునండి. సో మనకి జిల్లాలో ఒక నంబర్, మనము టోల్ ఫ్రీ నంబర్ క్రియేట్ చేయడం జరిగింది. మీ ఛానల్ ద్వారా కూడా మేము అందరికీ చెప్తున్నాము. 1800-425-7109. ఇది మన డిస్ట్రిక్ట్ ఫ్లడ్ కంట్రోల్ టోల్ ఫ్రీ నంబర్. ఎవరైనా ఏ ఇష్యూ ఉన్నా వాళ్ళు ఒక సింపుల్ ఫోన్ కొడితే చాలు, మనము ఇమ్మీడియట్లీ హెల్ప్ లోకల్ గా అందరూ వచ్చి హెల్ప్ చేయడానికి రెడీ ఉంటారు. అండ్ మీ ఛానల్ ద్వారా కూడా మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలకి మన యంత్రాంగం చాలా అప్రమత్తంగా ఉంది. మీకు మనము సలహాలు, సూచనలు ఇచ్చినప్పుడు ఫస్ట్ టైంకే స్పందించి దయచేసి మీరందరూ కోఆపరేట్ చేయాలి. చాలా వరకు ఏమైతుంది అంటే నీళ్లు కళ్ళు ముందు కనిపించే వరకు చాలా మంది అక్కడి నుంచి బయటికి రావడానికి కొంత హెసిటేట్ చేస్తారు. సో మనం ముందే సమాచారం ఉంటది కాబట్టి ఫస్ట్ టైం చెప్పినప్పుడే మన యంత్రాంగానికి సహకరించి మీరు కొంత రీహాబిలిటేషన్ సెంటర్ కి తరలించినట్టయితే మనకి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఇది కానీ అవ్వకుండా మనము కాపాడగలుగుతాం. ఓకే, రైట్. ధన్యవాదాలు సార్ దివాకర్ గారు.